మేడం ఢిల్లీలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది అసలు, అంటే ఆ పరిధి దాటిపోతుంది. ఏం జరుగుతుంది అసలు? ఇది సెకండ్ లార్జెస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఢిల్లీ. ఓకే, ఇప్పుడు ఈ నవంబర్ టైంలో ఎందుకు ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ అక్కడ అంటే, యూజువలీ అక్కడ హర్యానా అండ్ పంజాబ్ చుట్టుముట్టు ప్రాంతాల్లో రైతులు ఏదైతే వ్యర్థాలు ఉంటాయో, వ్యవసాయ వ్యర్థాలు ఉంటాయో వాటిని కాల్చేస్తూ ఉంటారు, తగలబెట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టైంలో చలి విపరీతంగా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ సెకండ్ ఏంటి అని అంటే, అది చాలా ఇండస్ట్రియల్ జోన్ నోయిడా అనేది. అక్కడ విపరీతంగా గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి వ్యర్థ పదార్థాలకి. ఓకే, ఆ గ్యాస్ ఒకటి, ఈ రైతులు తగలబెట్టడం ఒకటి, ఈ వాహనాల నుంచి వెలువడే పొగ ఉండొచ్చు, ఇవన్నీ ఆల్ పుట్ టుగెదర్ ఈ టైంలో యూజువల్లీ పెరుగుతూ ఉంటుంది. అక్కడ స్మాగ్ టవర్స్ అని కూడా కట్టారు చాలా డబ్బులు వెచ్చించి, అవేం పనిచేయడం లేదు. వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు రోడ్స్ పైన, అయినా ఏం లాభం లేదు. దీనికి డెఫినెట్గా మనం ఏదో ఒక మార్గము అనేది కనుక్కోవాలి, లేకపోతే అందరికీ ఎగ్జిమా అనే డిసీజ్, స్కిన్ డిసీజెస్, ఓకే, ఆస్తమా, దగ్గు అనేది, ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే విపరీతంగా కళ్ళ మంటలు. ఎందుకంటే ఏదైతే ఎయిర్ ఉందో, ఎయిర్ క్వాలిటీ చాలా పువర్గా ఉంది, దాంట్లో ఎక్కువ నైట్రేట్స్ ఇవి ఉంటున్నాయి, సల్ఫర్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల చర్మం పైన ఇచ్చింగ్, కళ్ళ మంటలు ఇవన్నీ వస్తున్నాయి. సో డెఫినెట్గా డేంజర్ బెల్స్ ఇవి. పరిస్థితి చేదాటిపోయినట్టే ఉంది మేడం, అన్ని ప్రాబ్లమ్స్ అంటే. డెఫినెట్లీ అండి, దీనికి ఏదో ఒక మార్గాన్ని అయితే వెతకాలి.